ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ఒక మేనిఫెస్టేషన్ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పద్ధతి చాలా పవర్ఫుల్, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఒక లైక్ చేయండి. ఈ మెథడ్ పేరు క్యాండిల్ మేనిఫెస్టేషన్ మెథడ్. మన అందరి జీవితంలో డబ్బు అనేది ఒక ముఖ్యమైన భాగం. అది కేవలం వస్తువులను కొనుక్కోవడానికి కాదు, మన కలలను నెరవేర్చుకోవడానికి, మన కుటుంబానికి భద్రత కల్పించడానికి, మనకు నచ్చిన విధంగా జీవించడానికి ఒక సాధనం. డబ్బు అంటే కేవలం కాగితం లేదా నాణేలు కాదు, అది ఒక శక్తి, ఒక ప్రవాహం. ఈ ప్రవాహాన్ని మన జీవితంలోకి ఆకర్షించడానికి మనం ఎలా సిద్ధం కావాలి? ఈ విధానం ఆ శక్తిని మన వైపు ఎలా మళ్లిస్తుంది? మనం తరచుగా డబ్బు గురించి ఆలోచిస్తుంటాం, కానీ ఆ ఆలోచనలు సరైన దిశలో ఉన్నాయా? మనం ధనవంతులు కావాలని కోరుకుంటాం, కానీ ఆ కోరిక వెనక ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయే క్యాండిల్ మేనిఫెస్టేషన్, ఇది కేవలం ఒక మెథడ్ కాదు, మన మనస్సును, మన ఆలోచనలను, మన నమ్మకాలను డబ్బు ఆకర్షణకు అనుగుణంగా మార్చే ఒక ప్రక్రియ. ఇది ఒక సాధనం, ఒక మార్గం. ఈ పద్ధతి ద్వారా మనం డబ్బుతో మనకున్న సంబంధాన్ని మెరుగుపరుచుకుంటాం. డబ్బు పట్ల మనకున్న భయాలు, అపనమ్మకాలు, ప్రతికూల ఆలోచనలను తొలగించి దానిని ప్రేమతో, కృతజ్ఞతతో ఆహ్వానిస్తాం. మన అంతర్గత శక్తిని మేల్కొలిపి విశ్వం యొక్క సమృద్ధిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. మీ జీవితంలోకి ధనాన్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉండండి. ఈ క్యాండిల్ మెథడ్ను ప్రారంభించడానికి ముందు మనం కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. డబ్బు అనేది ఒక శక్తి అని మనం చెప్పుకున్నాం. ఈ శక్తిని ఆకర్షించడానికి మనం కూడా ఆ శక్తికి అనుగుణంగా మారాలి. మన మనసు, మన భావోద్వేగాలు, మన మాటలు, మన పనులు, ఇవన్నీ డబ్బు ఆకర్షణకు తోడ్పడాలి. ఈ పద్ధతి ఒకేసారి అద్భుతాలను సృష్టించకపోవచ్చు, కానీ క్రమం తప్పకుండా నమ్మకంతో చేసినప్పుడు ఇది మీ జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తుంది. ముందుగా ఈ పద్ధతి కోసం మనకు కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఆకుపచ్చ క్యాండిల్. ఆకుపచ్చ రంగు సంపద, సమృద్ధి, ఎదుగుదలకు ప్రతీక. ఇది డబ్బును, ఆర్థిక స్థిరత్వాన్ని ఆకర్షిస్తుంది. ఒక చిన్న ప్లేట్ లేదా క్యాండిల్ స్టాండ్, క్యాండిల్ను సురక్షితంగా ఉంచడానికి కావాలి. కొంచెం దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క వేగవంతమైన ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీక. ఇది ఒక శక్తివంతమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. కొన్ని నూనె చుక్కలు, ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె. ఇది క్యాండిల్ను అభిషేకం చేయడానికి, మీ శక్తిని దానిలోకి బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది. చిన్న కాగితం, అలాగే పెన్ను, మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం ఉద్దేశాన్ని వ్రాయడానికి. మ్యాచ్ బాక్స్ లేదా లైటర్, క్యాండిల్ను వెలిగించడానికి. మీరు ప్రశాంతంగా కూర్చునే ఒక శుభ్రమైన, నిశ్శబ్ద ప్రదేశం. ఈ పద్ధతిని ఆచరించడానికి సరైన వాతావరణం. ఇప్పుడు క్యాండిల్ మేనిఫెస్టేషన్ను ఎలా చేయాలి? దశలవారీగా చూద్దాం. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో మరియు సానుకూల దృక్పథంతో చేయాలి. 1వ దశ, సన్నాహాలు మరియు శుద్ధి, ప్రిపరేషన్ అండ్ క్లీనింగ్. ముందుగా మీరు చెయ్యాలనుకుంటున్న ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. సెల్ ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టండి లేదా దూరంగా ఉంచండి. ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసుకోండి. మీ మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకోండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు సానుకూల శక్తిని లోపలికి తీసుకుంటున్నారని, శ్వాస వదులుతున్నప్పుడు మీలోని ప్రతికూలతలను బయటికి పంపుతున్నారని ఊహించుకోండి. 2వ దశ, ఇది చాలా ముఖ్యమైన దశ. మీ చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని చుక్కల నూనెను తీసుకోండి. ఆ నూనెను మీ ఆకుపచ్చ క్యాండిల్పై రుద్దండి. క్యాండిల్ అగ్రభాగం నుండి అడుగు భాగం వరకు నూనెను రాయండి. ఈ ప్రక్రియలో మీరు మీ శక్తిని, మీ ఉద్దేశాన్ని క్యాండిల్లోకి ప్రవేశపెడుతున్నారని ఊహించుకోండి. ఈ క్యాండిల్ నా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఇది నా జీవితంలోకి సమృద్ధిని, ధనాన్ని ఆకర్షిస్తుంది, నేను డబ్బును ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వంటి సానుకూల ధృవీకరణలను మీ మనసులో చెప్పుకోండి. మీరు నూనెను రుద్దుతున్నప్పుడు ఆ క్యాండిల్ డబ్బును ఆకర్షించే ఒక అయస్కాంతంగా మారుతోంది అని విజువలైజ్ చేసుకోండి. దాని చుట్టూ ఒక ఆకుపచ్చని, ప్రకాశవంతమైన శక్తి వలయం ఏర్పడుతోందని ఊహించుకోండి. 3వ దశ, దాల్చిన చెక్క పొడిని పూయడం. నూనె రుద్దిన తర్వాత క్యాండిల్పై దాల్చిన చెక్క పొడిని చల్లండి. పొడి క్యాండిల్కు అంటుకునేలా చూసుకోండి. దాల్చిన చెక్క పొడిని చల్లుతున్నప్పుడు ఈ దాల్చిన చెక్క నా ఆర్థిక ఆకర్షణ శక్తిని వేగవంతం చేస్తుంది, డబ్బు త్వరగా, సులభంగా నా జీవితంలోకి ప్రవహిస్తుంది అని ధృవీకరించండి.
దాల్చిన చెక్క యొక్క సువాసన మీ చుట్టూ విస్తరించి డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది అని ఊహించుకోండి. 4వ దశ ఉద్దేశాన్ని వ్రాయడం. ఇప్పుడు చిన్న కాగితం తీసుకొని దానిపై మీరు మేనిఫెస్ట్ చెయ్యాలనుకుంటున్న ఖచ్చితమైన మొత్తం లేదా మీ ఆర్థిక లక్ష్యాన్ని స్పష్టంగా వ్రాయండి. ఉదాహరణకు, నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాను, లేదా నాకు ₹1,00,000 అప్పు తీర్చడానికి లభించాయి, నా వ్యాపారం అనూహ్యంగా అభివృద్ధి చెంది నాకు అపారమైన లాభాలను ఆర్జిస్తుంది వంటివి. మీ లక్ష్యం సాధ్యమయ్యేదిగా మరియు స్పష్టంగా ఉండాలి. ఇది ఇప్పుడే జరిగినట్లుగా వర్తమాన కాలంలో వ్రాయండి. నేను పొందుతాను అని కాకుండా నేను పొందాను అని వ్రాయండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని చిన్న ముక్కగా మడవండి. అది క్యాండిల్ కింద ఉండేలా చూసుకోండి. 5వ దశ క్యాండిల్ను వెలిగించటం. మీరు సిద్ధం చేసిన క్యాండిల్ను ప్లేట్ లేదా క్యాండిల్ స్టాండ్పై ఉంచండి. మీరు వ్రాసిన కాగితాన్ని క్యాండిల్ పక్కన ఉంచండి. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ లేదా లైటర్ ఉపయోగించి క్యాండిల్ను వెలిగించండి. క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు మీరు మీ కోరికను విశ్వంలోకి పంపుతున్నారని ఊహించుకోండి. మీరు వెలిగించే మంట మీ ఉద్దేశ్యాన్ని శక్తివంతం చేస్తుందని నమ్మండి. 6వ దశ అఫర్మేషన్స్ అండ్ మెడిటేషన్. క్యాండిల్ మంటను చూస్తూ మీ దృష్టిని దానిపై కేంద్రీకరించండి. ఇప్పుడు మీరు వ్రాసిన ఉద్దేశ్యాన్ని బిగ్గరగా లేదా మీ మనసులో పదే పదే చెప్పుకోండి. కనీసం 10-15 నిమిషాల పాటు ఈ ధృవీకరణలను చేయండి. ఉదాహరణకు, నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం, డబ్బు నా జీవితంలోకి సులభంగా సరళంగా ప్రవహిస్తోంది. నేను సమృద్ధిని, విజయాన్ని, ఆర్థిక స్వేచ్ఛను అందుకుంటున్నాను. నేను డబ్బు పట్ల కృతజ్ఞతతో ఉన్నాను. నేను ధనవంతుడను. నేను సమృద్ధిని పొందుతున్నాను. ఈ సమయంలో మీరు ఇప్పటికే మీ లక్ష్యాన్ని సాధించినట్లుగా ఊహించుకోండి. ఆ డబ్బు మీ చేతిలో ఉన్నట్లుగా. మీరు ఆ డబ్బుతో ఏం చేస్తున్నారో, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో స్పష్టంగా దృశ్యమానం చేసుకోండి. మీ కలలు నిజమైనట్లుగా భావించండి. మీ హృదయంలో ఆనందం, కృతజ్ఞత నింపండి. ఈ భావోద్వేగాలు మీ మేనిఫెస్టేషన్ శక్తిని పెంచుతాయి. 7వ దశ క్యాండిల్ను పూర్తిగా తాళనీయడం. ఈ పద్ధతిలో అత్యంత ముఖ్యమైన భాగం ఏమిటంటే క్యాండిల్ను పూర్తిగా కాలిపోయే వరకు వదిలివేయడం. క్యాండిల్ను ఆర్పవద్దు. మంట మీ ఉద్దేశ్యాన్ని విశ్వంలోకి నిరంతరం ప్రసారం చేస్తుందని నమ్మండి. క్యాండిల్ పూర్తిగా కాలిపోయిన తరువాత దాని అవశేషాలను మరియు మీరు వ్రాసిన కాగితాన్ని తీసుకొని వాటిని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి మీ ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి, లేదా వాటిని భూమిలో పాతిపెట్టండి. ఇది మీ కోరికను విశ్వానికి అప్పగించినట్లు సూచిస్తుంది. ముఖ్యమైన చిట్కాలు మరియు అదనపు సూచనలు. నిలకడ ముఖ్యం. ఈ ప్రక్రియను మీరు కనీసం 7 రోజులు వరుసగా చెయ్యాలి. ప్రతిరోజు క్యాండిల్ను వెలిగించి కొనసాగించండి. ఏ రోజు మిస్ చెయ్యకుండా చేస్తే మీ సంకల్పం బలోపేతమవుతుంది మరియు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. నమ్మకం మరియు సానుకూల దృక్పథం. ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ పనిచెయ్యాలంటే మీకు పూర్తి నమ్మకం ఉండాలి. సందేహాలు, ప్రతికూల ఆలోచనలు మీ శక్తిని అడ్డుకుంటాయి. మీరు చేసే ప్రతి పనిలో సానుకూలతను నింపండి. కృతజ్ఞత. మీకు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞతను వ్యక్తపరచండి. కృతజ్ఞత అనేది సమృద్ధిని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన భావోద్వేగం. ప్రతిరోజు మీకు ఉన్నవాటికి ధన్యవాదాలు చెప్పండి. నేను కృతజ్ఞుడను, నా జీవితంలోకి సమృద్ధి ప్రవహిస్తోంది అని చెప్పుకోండి. కర్మ మరియు చర్య. కేవలం ఈ మెథడ్ చేయడం మాత్రమే కాదు, మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన చర్యలను కూడా తీసుకోవాలి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం, వ్యాపార ప్రణాళికలు వేయడం, కొత్త అవకాశాల కోసం వెతకటం వంటివి చెయ్యాలి. విశ్వం మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. విజువలైజేషన్. ఈ పద్ధతి చేసే సమయంలోనే కాకుండా రోజంతా మీ లక్ష్యాన్ని సాధించినట్లుగా దృశ్యమానం చేసుకోండి. మీరు మీ కోరికను నెరవేర్చుకున్న కరువాత మీ జీవితం ఎలా ఉంటుందో, మీరు ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో స్పష్టంగా ఊహించుకోండి. రుణాలపై దృష్టి పెట్టవద్దు. మీరు రుణాలను తీర్చాలని కోరుకున్నప్పటికీ, నా రుణాలు తీరాలి అని కాకుండా, నాకు మొత్తం డబ్బు వచ్చింది, దానితో నా అప్పులు తీర్చాను అని ధృవీకరించండి. ఎల్లప్పుడూ సానుకూల ఫలితంపై దృష్టి పెట్టండి. డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధం. డబ్బును కేవలం అవసరం అని కాకుండా
అది మీకు ఆనందాన్ని, స్వేచ్ఛను, అవకాశాలను తెస్తుందని భావించండి. డబ్బు పట్ల మీకు ఉన్న భయాలను, ప్రతికూల ఆలోచనలను తొలగించండి. డబ్బు మంచిదే. అది మనకు మంచి పనులు చేయడానికి సహాయపడుతుంది. సరైన సమయం. ఈ పద్ధతిని మీరు పౌర్ణమి రోజున లేదా కొత్త అమావాస్య ఉన్న రోజున ప్రారంభించటం మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇది కొత్త ప్రారంభాలకు, మేనిఫెస్టేషన్కు అనుకూలమైన సమయం. గురువారం కూడా ధనప్రాప్తికి అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. రహస్యం పాటించండి. మీరు ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్నారని ఇతరులకు చెప్పకండి. మీ కోరికలను రహస్యంగా ఉంచటం వాటి శక్తిని కాపాడుతుంది. స్వచ్ఛమైన ఉద్దేశ్యం. మీ కోరిక స్వచ్ఛమైనదిగా, ఎవరికీ హాని కలిగించనిదిగా ఉండాలి. స్వార్థపూరితమైన లేదా హానికరమైన ఉద్దేశ్యాలతో చేసే పనులు విఫలం కావచ్చు. ఈ మేనిఫెస్టేషన్ కేవలం మంటను వెలిగించటం మాత్రమే కాదు, ఇది మీ అంతర్గత శక్తిని మేల్కొల్పటం, మీ నమ్మకాలను మార్చటం మరియు విశ్వం యొక్క సమృద్ధిని మీ జీవితంలోకి ఆహ్వానించటం. డబ్బు అనేది ఒక శక్తి ప్రవాహం. మీరు ఈ ప్రవాహానికి మిమ్మల్ని మీరు తెరుచుకున్నప్పుడు అది మీ జీవితంలోకి వస్తుంది. విశ్వం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది మరియు అది మన కోరికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది. మనం అడగాలి, నమ్మాలి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పద్ధతిని నువ్వు క్రమం తప్పకుండా ఆచరించటం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిలో సానుకూల మార్పులను చూస్తారు. చిన్న చిన్న విజయాల నుండి పెద్ద విజయాల వరకు డబ్బు మీ జీవితంలోకి విభిన్న మార్గాల ద్వారా రావడం మీరు గమనిస్తారు. అది ఊహించని బోనస్ కావచ్చు, కొత్త వ్యాపార అవకాశం కావచ్చు, లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ కావచ్చు. విశ్వం మీకు అత్యంత అనుకూలమైన మార్గాల ద్వారా మీ కోరికలను నెరవేరుస్తుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు సమృద్ధికి అర్హులు. మీరు ఆనందానికి, ఆర్థిక స్వేచ్ఛకు అర్హులు. ఈ అఫర్మేషన్స్ మీ జీవితంలో సమృద్ధిని తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. నమ్మకంతో, కృతజ్ఞతతో మరియు సానుకూల దృక్పథంతో దీన్ని ఆచరించండి. మీ జీవితం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ మేనిఫెస్టేషన్ను మీరు ఎంచుకున్న ఏ రోజునైనా ప్రారంభించవచ్చు, కానీ పౌర్ణమి, అమావాస్య, గురువారం వంటి రోజులు మరింత శక్తివంతమైనవి అని గుర్తుంచుకోండి. మీ అంతర్వాణిని అనుసరించండి. మీకు ఏ రోజు సరైనది అని అనిపిస్తే ఆ రోజే ప్రారంభించండి. ముఖ్యంగా మీరు ఈ మెథడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోండి. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, శుభ్రమైన ప్రదేశం ఉండేలా చూసుకోండి. ధూపం లేదా సువాసనగల నూనెలు ఉపయోగించి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చుకోవచ్చు. మీరు ఈ పద్ధతిని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఒక బంగారం లేదా ఆకుపచ్చని కాంతి వలయం ఏర్పడుతోందని ఊహించుకోండి. ఈ కాంతి వలయం మీ వైపు డబ్బును, అవకాశాలను ఆకర్షిస్తుంది. డబ్బు ఒక శక్తి. అది మీ చేతిలో ఉన్నప్పుడు మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మండి. మీ లక్ష్యాలను సాధించడానికి అన్నిటికీ డబ్బు ఒక సాధనం. డబ్బును ఒక స్నేహితుడిగా, ఒక సహచర్యగా భావించండి. ఈ క్యాండిల్ మేనిఫెస్టేషన్ ద్వారా మీరు డబ్బునే మాత్రమే కాదు, మీ జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంబంధాలను కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే మీ మనసులో సానుకూలత, కృతజ్ఞత నిండినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆ సానుకూలతకు ప్రతిస్పందిస్తుంది. సమృద్ధి అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది జీవితంలోని అన్ని రంగాలలో పరిపూర్ణత. ఈ క్యాండిల్ టెక్నిక్ను ఆచరించి మీ జీవితంలోకి అద్భుతమైన ఆర్థిక సమృద్ధిని ఆహ్వానించండి. మీ నమ్మకమే మీ శక్తి. విశ్వం మీ కోరికలను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మీరు డబ్బును అందుకుంటారు, మీరు సమృద్ధిని పొందుతారు. ఐ లవ్ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు కూడా ఐ లవ్ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చెయ్యండి.